చాలామంది సోషల్ మీడియాలో ఈ సంవత్సరం వచ్చే మొదటి అమావాస్య అని, మౌని అమావాస్య అని, లేదంటే చిల్లంగి అమావాస్య అని కొందరు ఒక రకమైన భయం అనేది చాలా మందిలో క్రియేట్ చేస్తున్నారు. అమావాస్య అనేది పూర్తిగా మనం చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. అమావాస్య అంటే చంద్రుడు ఆకాశంలో కనిపించిన ఒక రోజు. సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో భూమికి ఒకే వైపు ఉన్నప్పుడు ఈ స్థితి సంభవిస్తుంది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సూర్యకాంతి చంద్రుడు వెనక భాగంలో పడి వెలుగు లేని వైపు భూమి కనిపించదు. కాబట్టి దాన్ని బట్టి మనకు బేసిక్గా చీకటి అనేది వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మన వాళ్ళు ఏదో ఇచ్చేసుకుని అమావాస్య అంటే అదేదో భయంకరమైన దినంగా అనుకుంటూ ఉంటారు. ఆ మాత్రం అది పచ్చాబద్ధం అండి. దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు వాటికి ఒక టైం పెట్టాడు. భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు 24 గంటలు. అదేవిధంగా చంద్రుడు 1 మంత్, భూమి చంద్రుడు కలిసి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు ఒక 1 ఇయర్ అవుతుంది. అలా కాల ప్రమేయాన్ని